రాష్ట్రంలో దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు రీత్యా యుద్ధం కారణం వల్ల ప్రధానమంత్రి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీద మొదటి నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడి నుంచి కూడా పదే చెప్తా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఖర్చులు తగ్గించుకోవాలి, డే లైట్ ద్వారా వచ్చే విద్యుత్తుని తయారు చేసుకొని మన ఇంటి మీదనే వినియోగించుకోవాలనేది పదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి మీద 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తం మీద 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల టార్గెట్గా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మొదటి నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు, మన గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ నిత్యం మొత్తం కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని ముందే గ్రహించేసి ప్రత్యామ్నాయ పద్ధతులతోటి మనం లోకల్గా ఉండే వాటిని వాడుకోవాలనే ఉద్దేశంతో సూర్య గారు కానీ అదేవిధంగా సోలార్ నుంచి అట్లానే విండ్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలను కూడా చాలా మందిని మనం కోరుతా ఉన్నాము ప్రతి ఇంటి మీద. ఎందుకంటే ఇప్పుడు 2 కిలోవాట్లకి 60,000, 3 కిలోవాట్లు 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు వచ్చేదానికి ముఖ్యమంత్రి గారు ఇంకొక అదనంగా ఒక 20,000 కలపన్నారు. ఎస్సీ ఎస్టీలకి అయితే 2 కిలోవాట్లు 1,25,000 అయితే మొత్తం మనమే పెడదామని చెప్పి చేస్తూ ఉన్నాం అనమాట. ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగలపూట వచ్చే డే లైటు గాలి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకొని మన అవసరాలకు వాడుకుంటా ఇవాళ రాబోయే రోజు గ్యాస్ కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ స్టవ్లు కూడా గ్యాస్ సిలిండర్లతో కాకుండా సోలార్ తోటి ఉత్పత్తి చేసుకొని వంట కానీ అవన్నీ కూడా చేసుకోవాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. అదేవిధంగా స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన కూడా సోలార్ ప్లేట్లు బిగించాలి, సోలార్ ప్యానల్స్ బిగించుకోవాలి. దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి, కరెంటుని ఆదాయం చేసుకోవాలి, ప్రజల మీద భారం పడకుండా ఉండాలి. ఆ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు, గడిచిన 2 సంవత్సరాల నుంచి రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా ప్రభుత్వం ఏదన్నా భారం ఉన్నా సరే ప్రభుత్వమే భరాయిస్తుంది. పోయినసారి 5,000 కోట్ల భారం ఉంది, ప్రభుత్వమే ప్రజల మీద పడకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు మనమే గవర్నమెంట్ నుంచి కడదామని చెప్పి డబ్బులు కట్టించారు 5,000 కోట్ల రూపాయలు. ఎప్పుడు కూడా రూపాయి కూడా ప్రజల మీద భారం ఉండకూడదు, విద్యుత్ ఉత్పత్తి పెంచాలి, నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తి ఇవ్వాలి, రెన్యూబుల్ ఎనర్జీ ద్వారా తయారు చేసి ప్రజలకు అందించాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మేమందరం కూడా వాహనాలు గతంలో 7-8 వాహనాలు 10 వాహనాలు ప్రజలందరూ వస్తుంటే అట్లాంటివి వద్దని చెప్పాము, వాహనాలు తగ్గిస్తున్నాము. ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి పిలుపుని తుచా తప్పకుండా అందరూ కూడా ఆచరిస్తా, మాతో పాటు ప్రజలు అందరూ కూడా ఆచరిస్తే కనుక ఈ 6 నెలల సంవత్సరం కాలంలో మనకు యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా నివారణ చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. అందరూ మనం పాటిస్తే కనుక ఇట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో ఒక ప్రభుత్వమే చేయలేదు కాబట్టి ప్రభుత్వం ప్రజలు అందరూ కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకి. విద్యుత్ ఛార్జీలు మనకి ఎఫ్పిఐ ఛార్జెస్ కానీ ట్రూ డప్ కానీ ఇవన్నీ విపరీతంగా భారం వేశారు. పోయినసారి మనం మొదటగా భాగంగా 13 పైసలు తగ్గించాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఏంటంటే చాలా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, ప్రజల మీద భారం పడకూడదు అనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్నమాట. దాంట్లో భాగంగానే ఆయన మొదటి నుంచి రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇప్పుడు సౌర విద్యుత్ కానీ లేకపోతే గాలితోటి కానీ లేకపోతే పిఎస్పీలని నీటితోటి కానీ పొల్యూషన్ లేకుండా ఉండే విద్యుత్తును తయారు చేయాలి. గతంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల సంస్కరణల వల్ల 24 గంటల విద్యుత్తు క్వాలిటీ విద్యుత్ ఇచ్చే పొజిషన్ మనం వచ్చాం. ఇప్పుడు ఆయన చెప్పే సూచనలు సలహాలు తీసుకొని 24 గంటలు క్లీన్ ఎనర్జీ అంటే బొగ్గుతో ఉత్పత్తి చేసే ఎనర్జీ కాకుండా బ్యాటరీతోటి కానీ సోలారు విండ్ పిఎస్పీలు విద్యుత్ ఉత్పత్తి చేసి దాన్ని మళ్ళీ బ్యాటరీ స్టోరేజ్ ద్వారా తీసుకొని సాయంత్రం పూట పీక్ అవర్స్లో ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏ ప్రపంచంలో ఏ సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు కానీ ఏ సంస్కరణలు వచ్చినా దాన్ని మొదట తీసుకొని భారతదేశంలో మొదట దాన్ని తీసుకొని ఆచరణలో పెట్టే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు.